గురుగారు, మేము ఎంతో కష్టపడి కుటుంబంలో అందరం కష్టపడుతున్నాం, కానీ మా ఇంట ధనం నిలబడటం లేదు. అందరూ ఏదో ఒక రకంగా గొడవలు పడుతూనే ఉన్నాం, మనశ్శాంతి రావటం లేదు. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా? తప్పనిసరిగా ఉన్నది. ఒక గృహములో నలుగురు కష్టపడుతూ ఉన్నప్పుడు పాటించవలసినటువంటి ధర్మసూత్రాల్లో నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి అహంభావన ఒకే చెట్టు కింద కానీ జరిగితే ఏదో ఒకరోజు ప్రళయం రాక తప్పదు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మహావృక్షం సమానంగా ఎదగగలిగితేనే ఆ కొమ్మలు కానీ దాని నుంచి వచ్చినటువంటి పళ్ళు కానీ ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటాయి. అందుకని ఇప్పటికీ కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు యజమాని, ధర్మపత్ని, పిల్లలు అందరూ కష్టపడతారు, కానీ ఎవరి మాటలు వినరు. ఎందుకంటే ధనం మీదే వారి ధ్యాస ఉంటుంది కాబట్టి వారి జీవితం యొక్క విధానం మీద ధ్యాస పక్కకు జరిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ధనాన్ని సంపాదించేటువంటి గృహాలు ఏమైనా కానీ, ఆ కుటుంబంలో సంపాదిస్తున్నటువంటి వారు నలుగురైనా ముగ్గురైనా కానీ చాలా సందర్భాల్లో అవకాశం కుదిరినప్పుడల్లా పుణ్యాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు, ధర్మాది కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఏ విధానంగా చూసినా కానీ మీరైనా నేనైనా ఎవరైనా జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఈ పొరపాట్లకు ప్రక్షాళన కర్మను మనం అనుభవించాలి, కానీ బ్రతికుండగా కొన్ని పుణ్యాది కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు మనకు అన్ని రకాలుగా వసతులనిచ్చి, అన్ని రకాలుగా నువ్వు సంపాదించుకోమని చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి, అన్ని రకాలుగా ఇవన్నీ అనుభవించవయ్యా అని చెప్పి మనకు అన్నీ ఇచ్చినా కానీ ఆ విలువలను సద్వినియోగం చేసుకోకుండా చక్కటి జీవితాన్ని దుర్భరపాలన చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని ఎప్పుడైనా కానీ పుణ్యాది కార్యక్రమాలకు వెళ్ళటము, శుభకార్యాల్లో పాల్గొనటము, భగవన్నామస్మరణ చేస్తూ ఉండడము, ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేయటము, ఇలాంటి మంచి అలవాట్లు ఏ కుటుంబంలో ఉన్న వాళ్ళైతే అలవాటు చేసుకుంటూ వెళ్తూ ఉంటారో ఆ కుటుంబం ధనానికి ఎప్పుడు ఇబ్బంది పడదు. ఎంత సంపాదించినా వారు అంతంతే ఒదిగి చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది శాసనం, అందులో డౌట్ లేదు. అలాగే ధనం మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా విర్రవేగకూడదు. ఏ సమయంలో ఎవరికి ఏ విధంగా ధనం అవసరమవుతుందో ఎవరికీ తెలియదు. అలాగని ధనం లేనప్పుడు కూడా కుదేలైపోవాల్సిన అవసరమూ లేదు. ప్రతి దానికి పరిష్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ధర్మసూత్రాన్ని పాటించి తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.